వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఎర్రగంగిరెడ్డి గారు, దస్తగిరి వీళ్ళిద్దరి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సిబిఐ వీళ్ళిద్దరి పేర్లని తెరపైకి తీసుకొచ్చింది. అసలు నిజాలేంటి సార్? ఎర్రగంగిరెడ్డి గారు. ఎర్రగంగిరెడ్డి అంటే గతంలో నేను చెప్పాను. ఎర్రగంగిరెడ్డి ఆయన వయసులో అంటే 20 సంవత్సరాల నుంచి ఆయన డిగ్రీ అయిపోతేనో మరి డిగ్రీ కూడా చదవలేదు ఆయన. ఆయన వయసు వచ్చినప్పటి ఆయన అవివాహితుడు. పులివెందుల పక్కనే పల్లె వాళ్ళది. అవివాహితుడు. ఆయన 24/7 వివేకానంద రెడ్డి, లేకపోతే రాజశేఖర్ బతుకున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చిపోయేవాడు. ఇక్కడ పులివెందులు ఉంటే 24/7 వివేకానంద రెడ్డి. ఆయనకు వేరే లోకం లేదు, ఆయనే లోకం. నన్ను అడిగితే టోటల్ వివేకానంద రెడ్డి లైఫ్ టైంలో అంతా చూసుకుంటే, అంటే ఓ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ టైం అనుకో, డిగ్రీ ఆయన ఏజీబీఎస్సీతో చేశాడు సార్. అది చేసి వచ్చిన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన భార్యా పిల్లల కన్నా ఎర్రగంగిరెడ్డి ఆయనతో పాటు ఎక్కువ ఉన్నాడు. డబుల్ త్రిబుల్ ఉంటాడు. భార్యా పిల్లల కంటే ఎక్కువ ఉన్నాడు. ఓకే. ఎందుకంటే వారు హైదరాబాద్లో, చెన్నైలో ఎక్కడెక్కడో ఉన్నారు. సౌభాగ్యం అక్క. ఎర్రగంగిరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాము. దస్తగిరి గురించి కూడా ఒక ఐడియా ఇవ్వండి. మనకు దస్తగిరి అంత పరిచయంలే. నాకు కూడా ఎప్పుడో ఒకసారి డ్రైవర్గా వచ్చినాడని మా బ్యాచ్మేట్ డిఎస్పీ ఆయన దస్తగిరిని పంపించినానని నాకు గుర్తులేదు. మా ఊరికి ఏదో డ్రైవ్ చేశాడని అంటారు. పోలీసు వాళ్ళ దగ్గర ఉండి చేశాడనేది చెప్తాడు, కానీ డ్రైవ్ చేశారంట ఆయన గుర్తులేదు నాకు. నాగరాజు గారని ఆయన డిఎస్పీ గారు, డి నాగరాజు, దుదేకుల నాగరాజు అని అని చెప్తాను, నాకు గుర్తులేదు. ఇతను ఆ ఊర్లో మామూలు అబ్బాయి, 23 years అప్పుడు. వాళ్ళకి ఐస్ క్రీమ్ బండి తోలుకి ఊర్లో ఐస్ క్రీమ్ అమ్ముకుంటారు కదా పుల్లలు, అది వాళ్ళ వృత్తి. ఈ పిల్లోనికి ఆటో డ్రైవింగ్ కూడా చేస్తా ఉన్నాడు. వాళ్ళ బంధువుల రిలేటివ్ రికమెండేషన్తో వివేకానంద రెడ్డి కార్ డ్రైవర్గా చేరాడు. చిన్న వయసు, 23 సంవత్సరాలు. అయితే అబ్బాయి ఒక షబీనానో ఏదో ఉంది అమ్మాయి పేరు, వాళ్ళ రఫీ అని ఒక పండ్ల వ్యాపారం చేస్తాడు అక్కడ పులివెందుల్లో. అతని భార్య. అమ్మాయికి ఒక 11 years అమ్మాయి అప్పటికి, ఒక 9 years అబ్బాయి, 7 years అబ్బాయిని, 3 పిల్లలు రఫీతో. ఆ సమయంలో ఇతనికి అత్త వరుస అవుతుంది అనుకుంటా అమ్మాయి. వస్తూ పోతూ ఇతనితో అదే శారీరక సంబంధం ఏర్పరచుకొని ఆ అమ్మాయిని ఆ భర్తకు వదిలేసి ఈ మిగతా 2 పిల్లలు తీసుకొని ఈయన దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో దస్తగిరి అమ్మ, దస్తగిరి అక్క ఇద్దరు, అరే అమ్మాయికి చూస్తే 30, 32, 33 అడల్టే కదా, మరి ఈయనకేమో 23 సంవత్సరాలు ఉంటాయి సార్. మా మతంలో మళ్ళీ పెళ్లి ఒప్పుకున్నా వయసు తేడా ఇదంతా ప్రాబ్లం వస్తుంది, మీరు ఏదో ఒకటి పంచాయతీ చేయమంటే ఆయన 5-6 రోజులు పంచాయతీ చేశారు. చాలా రోజులు పంచాయతీ చేసి. ఎవరు? వివేకానంద. ఎందుకంటే ఆయన దగ్గర డ్రైవరు. పంచాయతీ ఆయన చేశారు. వదిలేయమని, ఆయనకు వదిలేయమని చెప్పాడు, నీకు అంతో ఇంతో డబ్బు ఇప్పిస్తానని చెప్పాడు. ఇతను వదలలేదు. అది వాటికి సమసిపోయింది అది. మరి అది కూడా ఈయన కోపం ఉందేమో నాకు తెలియదు. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ముందుకు వద్దాము. గంగిరెడ్డి గారు, అసలు ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి ఒకసారి మీరు చెప్పండి. ఇది మీకు మనం 14th రోజు ముందు డిస్కస్ చేసాం, ఏం జరిగింది చేసినాం. 14th రోజు లాస్ట్ అంటే 14/3/2019 లాస్ట్ నైట్ ఆఖరణ గెలిచింది ఆయన పొలిటికల్గా అల్లె ప్రభావతి గారిని. మైదుకూరులో అవినాష్ రెడ్డికి వాళ్ళకి ప్రచారం చేసి వచ్చేసి అల్లె ప్రభావతి గెలిచి అక్కడ వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తామంటే కూడా తినకుండా వచ్చేసారు. వచ్చేసినాక 11:20కి ఎర్రగంగిరెడ్డి గారిని మన పోలీస్ స్టేషన్కి దగ్గర అవుతుంది, నగరగుట్ట ప్రాంతం అని. దానికి ఆనుకొని ఉంటుంది ఆయన ఇల్లు, అక్కడ వదిలేశారు. అంటే అది పులివెందులకు ఉత్తరం వైపు, జమ్మలమడుగు రోడ్డుకు ఉంటుంది. అది డ్రాప్ చేశారు. మన వివేకానంద రెడ్డి గారి కదిరి రోడ్డుకు ఉంటుంది, అంటే దక్షిణం వైపు ఉంటుంది. అంటే ఊరు మొత్తం దాటి రావాలి, అంటే 10 నిమిషాలు, అంటే ఆ గట్ట నుంచి రావాలి. కాబట్టి ఆయన 11:20కి వదిలేసేసాడు. తర్వాత 11:30కి వివేకానంద రెడ్డి ఒక్కడే వచ్చాడు. ఎందుకంటే 3వ వ్యక్తి మల్లేల రవీందర్ రెడ్డిని తొండూరుకు దగ్గరే వదిలేసి వచ్చారు, వాళ్ళ ఊరు దగ్గర వదిలేసి వచ్చారు. ఇంకా నెక్స్ట్ ప్రసాద్ డ్రైవరు, నీరుగంటి ప్రసాద్ డ్రైవరు అతన్ని తీసుకొని 11:30కి వచ్చాడు. అది జరిగింది.
ఓకే. ఈ స్టోరీలో ఏం చెప్తాడంటే దస్తగిరి చెప్పే మాట ఏమంటాడు? తను సునీల్ యాదవ్ ఏ 9:30, 10 ప్రాంతం నుంచి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కంటే ఆ ఇంటికి సమీపంలో ఓపెన్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా అయినాయి. అక్కడ కూర్చొని మ్యాన్సన్ హౌస్ ఫుల్ బాటిల్, అది కరెక్టే. ఎందుకంటే భరత్ కుమార్ యాదవ్ అనే అబ్బాయి తెచ్చిచ్చాడు సునీల్ యాదవ్ అని. అది ఫుల్ బాటిల్ తాగుతుంటే 11:30కి సారు కారు లోపలికి వచ్చేది మేము గమనిస్తున్నాము. వచ్చింది తర్వాత 20 మినిట్స్కు లేకపోతే హాఫ్ అన్ అవర్కు ఉమాశంకర్ రెడ్డి అయిన ఆయన వాళ్ళకు వచ్చి జాయిన్ అవుతాడు. ఎవరి ఉమాశంకర్ రెడ్డి? గజ్జల ఉమాశంకర్ రెడ్డి అని, ఆయన జగదీశ్వర్ రెడ్డి అని ఇలా ఫామ్ హౌస్ చూస్తుంటాడు. ఎవరిది? వివేకానంద రెడ్డిది, రావుల కొలన్ అనే విలేజ్లో. ఆయన తమ్ముడు ఈ సారుకున్న డైరీ ఫామ్ పాలు ఇంకా మిగతా పాలు బయట తీసుకొని అతను పులివెందుల బస్టాండ్ సమీపంలో పాల వ్యాపారం చేస్తుంటాడు. ఓకే. ఈ సునీల్ యాదవ్ ఈ వజ్రాల కేసు తర్వాత మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో వస్తుంది అది. అది తీసుకొని వస్తాడు అతను. తీసుకొని వచ్చి ఎర్రగంగిరెడ్డిని ఇంటికాడ వదిలేసి వచ్చాను సార్ ఇంటికాడ అని కూర్చొని ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముగ్గురు కలిసి మందు కొడతారు. ఓకే. వాళ్ళ స్టోరీ, ఈయన చెప్పే స్టోరీ అది. ఎర్రగంగిరెడ్డి గారిని సార్ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. అదేంటి ఇందాక మీరేమో ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చారన్నారు? ఆయన వివేకానంద రెడ్డి వదిలేసి వచ్చాడు. ఈయన పోయి మళ్ళీ మోటార్ సైకిల్లో పికప్ చేసుకొని, అంటే ఎర్రగంగిరెడ్డి ఇంటి దగ్గర నుంచి అదే గజ్జల ఉమాశంకర్ రెడ్డి అని అతను పికప్ చేసుకొని వచ్చి సార్ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. ఓకే. వీళ్ళ స్టోరీ ఇది, వీళ్ళ స్టోరీ. తర్వాత మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మందు కొట్టిన తర్వాత వెనక ఆ ఇంటి వెనక వైపు పోతారు. ఇంటి వెనక శివప్రకాష్ రెడ్డి గారి కాంట్రాక్టర్ ఆయన ఆఫీస్ ఉంది. అటుంటూ గోడ దూకితే సుమారు ఇది 1/2 ఎకరా పొలమేమో సార్ ఇండ్లు. వెనక చిన్న చెట్లు పెట్టుకున్నాడు. ఆ ఓపెన్ ఆ పొలంలోకి వచ్చి మళ్ళీ ఈయన కాంపౌండ్ దూకి రావాలి లోపలికి. ఓకే. దస్తగిరి చెప్పేదాని ప్రకారం లోపలికి ముగ్గురు 2 గోడలు దూకొచ్చి తూర్పు వైపు వాకిల నుంచి పోవాలని చూస్తారు. అది మైన్ డోర్. తూర్పు వైపు వాకిలికి ముందు రంగన్న అనుకొని ఉన్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళు పార్క్ వైపు వాకిలికి వస్తారు, అంటే ఉత్తరం వైపు. అక్కడ తలుపు కొడితేనే ఎర్రగంగిరెడ్డి మాకు లోపల నుంచి తలుపు తెరిచాడు అంటారు. ఓకే. దానికి మనం ఫోటోలు చూస్తే సరిపోతుంది. ఫోటోలా ఇవేనా? ఇది కూడా కాదు, ఇది క్లోజ్ పీపీటీ. ఎందులో ఉన్నాయి? ఒక సెకండ్. ఇది మ్యాప్. ఇది మ్యాప్, గూగుల్ మ్యాప్ ఇది. దీంట్లో ఇల్లు ఎక్కడ ఉంది సార్? అది సార్ ఇల్లు ఇక్కడ ఉంది. ఇది ఉత్తరం వాకిలి. ఓకే. ఇది తూర్పు వాకిలి. ఇది ఉత్తరం వాకిలి, ఇది తూర్పు వాకిలి, ఇది రోడ్డు. ఓకే. వాళ్ళు ఎక్కడ మందు కొట్టున్నారు? వాళ్ళు ఇక్కడ మందు కొట్టి ఇక్కడికి వెళ్ళారు. ఇక్కడ మందు కొట్టి ఇక్కడికి వెళ్ళారు. ఓకే. ఇక్కడికంటే ఇది శివప్రకాష్ ఆఫీస్. ఇది ఇక్కడ మోటార్ సైకిల్ పార్క్ చేసి ఈ కాంపౌండ్ దొంగి ఇది ఓపెన్ ఏరియా, చెట్లు పెట్టుకున్నారు సార్. ఓకే. ఇదంతా ఆయనది. ఇదంతా ఇది మొత్తం సార్దే. ఇది మొత్తం ఇది కూడా సార్దే. ఓకే. ఇక్కడ విగ్రహం పెట్టారు, ఇప్పుడు స్టాట్యూ పెట్టారు, దూకేశారు. ఇది దూకారు. ఈ ఓపెన్ ప్లేస్ వచ్చి మళ్ళీ ఇక్కడ కాంపౌండ్ కూడా దూకారు. ఓకే. దూకి ఇలా ముందుకు వచ్చారు. ముందుకు వస్తే అక్కడ రంగన్న నిద్రపోతున్నాడు ఇక్కడ వరండాలో. ఫ్రంట్ డోర్ కి వరండా. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి పోయి ఇక్కడ ఈ డోర్ కొడతారు. ఎందుకంటే డ్రైవర్ కదా, రోజు వాళ్ళు ఇంటికి వచ్చిపోయేవాళ్ళే. తెలిస్తే గంగిరెడ్డి లోపల నుంచి వాకిలి తెరిచాడు అని అంటాడు. గంగిరెడ్డి తెరిచారు అంటే గంగిరెడ్డి అప్పటికే లోపల వాకిలి తెరిచాడు అనేది ఆయన స్టేట్మెంట్. ఎవరిది? దస్తగిరి. ఓకే. అయితే ఎలా తెలుస్తాడు? ఓకే. వీడియో చూద్దామా? ఎందుకు, అవి ఫోటోలు. ఓకే. ఇది ఉదయం మనకు అన్ని ఫోటోల్లో ఉన్నాయి, ఇవి పోలీస్ ఆఫీసర్స్ కూడా చూశారు. ఉదయం ఈ తలుపు తూర్పు, ఇది ఉత్తరం వైపు పార్క్ వైపు వాకిలి. ఇది బయట నుండి బలవంతంగా తెరిస్తే స్క్రూలు కూడా తెగి పడినాయి చూడండి. అవును. స్క్రూ కూడా సగం తెగిపోయి హెడ్ ఊడిపోయి సగం అలాగనే ఉంది ఫ్రెష్గా. లాక్ పగలగొట్టారు, తోశారు. అంటే పూర్తి బలం ఇట్లా గట్టిగా బలవంతం తెరిస్తే ఓపెన్ అయింది. ఓకే. స్క్రూలు విరిగిపోయి ఓపెన్ అయిపోయింది. ఓకే. దాంతోపాటు క్లోజ్ అప్ లేదు. ఈ పైది ఇదే దీని కింద ఉంటుంది, అది ఈ పైది కూడా ఇరిగిపోయింది. ఒకటి హెడ్, ఇది పూర్తి కూడా వచ్చింది, ఇది హెడ్ ఇరిగిపోయింది. ఓకే. ఇటువంటిది ఒకటి ఊడిపోయింది లాచ్. అంటే దీని కలర్ కూడా ఒకసారి చెప్దాము. ఇది ఉన్నాయి, గోల్డెన్ కలర్ లో ఉంది. ఒకసారి గమనించండి మీరు.
తర్వాత చెప్తాం. గోల్డెన్ కలర్లో ఉంది. ఓకే, ఇత్తడివి ఇవి. ఇత్తడి, అదే ఇత్తడి. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇది మొత్తం స్క్రూ ఊడిపోయింది. తర్వాత ఇది ఈయన తాడిపత్రి డిఎస్పీ అప్పుడు విజయ్ కుమార్ అని, ఈయన రంగనాయకులు అని ఈయన డిఎస్పీ గారు, ఈయన కాటంరాజు అని ఈయన డిఎస్పీ. కాటంరాజు ఈయన తాడిపత్రి నుండి వచ్చాడు. ఈ విషయం తెలిస్తేనే ఫోర్స్ అంతా మొబిలైజ్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి చూశారు సీను, ఈయన కూడా చూస్తున్నాడు. అఫ్ కోర్స్ వీళ్ళ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ కాదు. ఆ రోజు చూశారు. హడావిడిగా వాళ్ళని ఎగ్జామ్ చేయలేదు, వాళ్ళ ఐఓలు కదా, వాళ్ళకి సంబంధం లేదు. అంటే వీళ్ళ ఆఫీసులు కూడా వాళ్ళు చేసేటప్పుడు కూడా ఊడిపోయింది. అంటే ఇది వీళ్ళు క్లూస్ టీమ్ వాళ్ళు. ఈయన క్లూస్ టీమ్ ఫోటోగ్రాఫర్ ప్లస్ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్. ఇతను ఫింగర్ ప్రింట్, ఈయనేమో పులివెందల రూరల్ సిఐ. వాళ్ళు క్లూస్ టీమ్ అయినా ఇది ఎలా వెళ్ళిపోయింది ఇట్లా అంటే లోపలికి వచ్చిన దుండగులు ఇది పలగొట్టుకొని వచ్చారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్కి. సార్కి ఎవరు ఈయన? ఓకే, క్లూస్ టీమ్ ఆయన సిఐ గారికి. ఓకే, ఈ పౌడర్ ఏంటి సార్? ఇది ఈ పౌడర్ వచ్చేసి ఫింగర్ ప్రింట్స్ కోసం వేసే పౌడర్, తెల్ల పౌడర్. ఫింగర్ ప్రింట్ తీస్తారు. ఓకే, ఇప్పుడు నేను చూపించిన ఫోటోలు ఉన్నాయి ఇవి 2 గంటల 41 నిమిషాలకి ఆయనే తీశాడు. ఎవరు అంతా అయిపోయిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత క్లోజప్ లో తీశాడు. మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాలు. ఆయన క్లూస్ టీమ్, డిస్ట్రిక్ట్ పోలీస్ క్లూస్ టీమ్ వీళ్ళు ఏమనుకుంటారు, ఇది దొంగతనం కోసం చేశారు. ఎందుకంటే బీరువా తాళ హ్యాండిల్ ఇరిగిపోయింది, ఇదేదో సమ్ దొంగతనం కోసం చేసిన ఎంట్రీ అనుకున్నారు. ఫోర్స్ఫుల్ ఎంట్రీ కదా. అవును, అది ఇది మరి తర్వాత ఇది నెక్స్ట్ ఇంకా బాగుంది మంచిగా. ఇంకా నెక్స్ట్ బాగుంది. ఇది ఈ దస్తగిరిని సిబిఐ ఆఫీసర్స్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు తీసిన ఫోటోలు, వీడియో కూడా ఉంది. సీన్ రీకన్స్ట్రక్షన్. కానీ ఒక చిన్న డౌట్, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే సంఘటన జరిగిన తర్వాత చేసి ఉంటారు, అరెస్ట్ అయిన తర్వాత. కానీ ఇక్కడ కలర్ మారిపోయింది హ్యాండిల్ది. అదే చెప్తున్నా. ఇది మీరు చెప్పారు కదా, ఇదేమో స్టీల్ది, ఇది స్టెయిన్లెస్ స్టీల్ది. ఇది అనేది పూర్తిగా మారిపోయింది. ఇది 2 డిఫరెన్స్. ఇది పాతది, ఒరిజినల్ గా ఇల్లు కట్టినప్పుడు వేసేది. ఇదేమో తర్వాత వేసి అదే ఇక్కడ కనిపిస్తుంది. పైన కూడా అదే ఇక్కడ పైన కింద 2 మార్చారు. అంటే అది మారిపోయింది చెప్తా. అది మారిపోయింది. ఇది కూడా అదే మనకు ఒకటి కనపడుతుంది, 2 కనిపిస్తుంది. అంటే ఈ తలుపు పగిలిపోయింటే మనకు క్లియర్ కనిపిస్తుంటే దాన్ని హషప్ చేసి సిట్ 1 కానీ సిట్ 2 కానీ ఓకే, లేకపోతే సిబిఐ కానీ దాని గురించి డిస్కస్ చేయకుండా సింపుల్ గా ఎర్రగంగిరెడ్డి తెలిసినాడని స్టోరీ తెప్పిస్తే ఎలా? ఒకవేళ గంగిరెడ్డి గారు తెలిసారు అనుకుందాం, తెలిస్తే పగిలింది ఎందుకు పగులుతాయి? కామన్ సెన్స్. రెండోది, సిట్ వాళ్ళు ఎంత ఘోరంగా తీశారంటే ఇంకా ఇది వాళ్ళ సాయంత్రం 5 గంటలప్పుడు ఎవరిది సిట్ 1 అంటే సిట్ 1 ఏర్పరిచారు కదా. అవును, అదే రోజే సాయంత్రం 5 గంటల సమయంలో వాళ్ళు సీన్ ఆఫ్ అఫెన్స్ ని అంతా అబ్జర్వ్ చేసినామని రాస్తారు. ఏం రాశారు? చదవండి, చాలా బాగుంది. రాస్తారు. ఆశ్చర్యం అసలు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఎగ్జామ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వేలతో ఉన్నారు ఆ ఇంట్లో, ఆ బంధువులు గిందులు అంతా వేలతో ఉన్నారు. అప్పుడేం ఎగ్జామ్ చేస్తారు? 5 నుంచి 6, 7 గంటల వరకు ఆయన ఉన్నాడు. ఈసారి చేసేదేం లేదు. ఏముంది, సదరి భవంతికి తూర్పు వైపు చిన్న నిడివితో పోర్టికో కలిగి ఇక్కడ నుండి అనగా తూర్పు వైపు నుండి మరి ఉత్తరం వైపు నుండి ఇంట్లోకి అనగా భవంతిలోకి వెళ్ళడానికి ద్వారాలు కలిగి దీనికి చెక్క తలుపులు గలవు. ఈ ద్వారాలు అన్ని లాకులు సక్రమంగా ఉన్నవి అని రాశారు. ఇది 5 గంటలకు చేశారు కదా. 2:41కే ఫోటోలు తీసినట్లు ఉన్నాయి మన దగ్గర సాక్షి. చూపించాం. 9 గంటలకే పోలీస్ ఆఫీసర్స్ చూస్తున్నారు. అవును, ఇంకా వేరే ఛానళ్ళలో వీడియోలు కూడా ఉన్నాయి, మీరు చూపకూడదు అంటున్నారు. ఉదయం 9-10 కంతా తీస్తారు. శవాన్ని హాస్పిటల్కి పోస్ట్ మార్టం పంపిస్తే తీస్తారు. ఇదంతా సప్రెస్ చేసి ఎర్రగంగడి లోపల నుంచి వాకిలు చేసినారంటే ఎట్లా? చూడండి ఎలా సప్రెస్ చేశారు చూడండి. అంటే లాకులు బాగానే ఉన్నాయి. డే 1 నుంచి కుట్రనే ఉంది దీంట్లో. డే 1 నుంచి కుట్రనే ఉంది. పైగా ఈ తలుపులు రిపేర్ చేయించుకున్నారు కదా. ఆ రోజు ఏమైందంటే
3 గంటలకే అందరినీ తీసిపోయారు ఇంట్లో పనిచేస్తున్నది. ఓకే. టైప్ ఇనాయతుల్లా, కృష్ణారెడ్డి, ఎర్రగంగిరెడ్డి, ఆ ఇంట్లో పనిచేసే పందింటి రాజశేఖర్, మొత్తం వాళ్ళ సర్వెంట్స్ మొత్తం ఇంక్లూడింగ్ లేడీస్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3:30కంతా వాళ్ళని JNTU గెస్ట్ హౌస్ తీసుకుపోయారు. ఓకే. ఇంజనీరింగ్ కాలేజ్. మళ్ళీ అక్కడి నుండి తీసుకొని వేములకు తీసుకుపోయారు. వేముల నుంచి కడప DTCకి తెల్లవారికంతా షిఫ్ట్ చేశారు. వాళ్ళు లేరు. ఓకే. తర్వాత 28వ తేదీ అరెస్ట్ చేశారు వాళ్ళని. 28 చేసి చూపించి ఎర్రగంగిరెడ్డిని, MV కృష్ణారెడ్డిని, ఎద్దుల ప్రకాష్ అని. ఎందుకంటే మీరు అదే సాక్ష్యాలు నేరస్తులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సాక్ష్యాలు రూపమా చెరిపేశారని, ఇంక్లూడింగ్ లెటర్ దాచిపెట్టడం కూడా. ఓకే. సరే మీరు ఓకే. లెటర్ కాబట్టి అంతవరకు వీళ్ళెవరికి తెలియదు, వాళ్ళ సర్వెంట్స్ కానీ ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు? సునీత గారు ఉన్నారు, అప్పుడు నారెడ్డి రాజశేఖర్, అంతే కదా, దాన్ని క్లీన్ చేయించుకొని ఉన్న వాళ్ళే నివాసం ఉన్నారు. అంటే మీరు, నేను ఒక సింపుల్ ప్రశ్న, ఈ ఏదైతే లాకులు మార్చారో, ఆ లాకులు ఎవరు మార్చారు? ఎవరు? వీళ్ళే మార్చుకుంటారు. ఎవరు మార్చుకుంటారు? అవి లాకులు అయింది ఇంట్లో ఉండాలి వాళ్ళే, వాళ్ళు కానీ వాళ్ళ మనుషులు కానీ. కానీ ఈ విషయాన్ని సిట్ 1 కానీ వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ, సిట్ 2 వాళ్ళు మళ్ళీ రీఎగ్జామ్ చేసినప్పుడు, అంటే గవర్నమెంట్ మారినాక సిట్ 2 ఉంది, రీఎగ్జామ్ చేసినప్పుడు కానీ, సిబిఐకి కానీ ఇట్లా తలుపులో బోల్ట్ అన్ని పగిలిపోయింటే మేము దాన్ని రిపేర్ చేసి రీప్లేస్ చేసుకున్నామని ఒక్క మాట చెప్పారా సునీత గారు? నరెడ్డి రాజశేఖర్ రెడ్డి అమ్మతో అసలు మాట్లాడించాలి సౌభాగ్యం అక్కతో 2 క్వార్టర్ పేజీలు. నేను ఎందుకు ఇప్పుడు వచ్చిన డౌట్ నాకు అదే, మీరు ఒక పోలీస్ ఆఫీసర్, మీ జీవితం మొత్తం ఇదే పని చేసినారు, ఇది ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్, ఈ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారు. ట్యాంపర్ అని కాదు, సర్ప్రెస్ చేశారు, స్క్రీన్ సీక్రెట్ చేశారు దాన్ని, కాన్ రాకుండా, ఇది బయటికి రాకుండా. ఇది నేరమేగా? నేరం అంటే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా ఇది నేరమేగా? నేరమే. ఓకే. నెక్స్ట్ ఇదే నేను చెప్తున్నా, కుట్ర ఎలా ఉందంటే ఇలా చేశారు. ఇది సౌభాగ్యమ్మ గారి గురించి మాట్లాడదాం సార్. సౌభాగ్యమ్మ గురించి ఆమె స్టేట్మెంట్లో మీరు చదవండి. ఆమె స్టేట్మెంట్లు కావాలంటే ఉన్నాయి మన దగ్గర, క్వార్టర్ పేజీలు, 2 క్వార్టర్ పేజీలు ఉన్నాయి అంతే. రెండో భార్యను మాత్రం 25 పేజీలు ఉన్నాయి. 3 రోజులు ఎగ్జామ్ చేశారు. సరే, అది వాళ్ళు కూడా చాలా రీజనబుల్, ఎందుకంటే ఆయన ఆఖరి దశలో ఆమెతోనే కష్ట నష్టాలు చెప్పుకున్నట్లు ఉంది ఆమె స్టేట్మెంట్. ఎవరు? షమీం గారి స్టేట్మెంట్ చూస్తే ఈమెకు ఇంకా ఎక్కువ కష్ట నష్టాలు చెప్పుకుంటారులే. మరి ఎందుకో ఆ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్లో సిబిఐ వాళ్ళు 2 క్వార్టర్ పేజీలు ఉంటాయి. క్వార్టర్ పేజీలు అంటే దీంట్లోనే ఇంతవరకే ఉంటుంది అంతే. ఒకటేమో దస్తగిరికి అప్పు ఆమె ఎంత ఇచ్చింది, మరి సారు మా వివేకానంద రెడ్డి సార్ ఎంత ఇచ్చాడు, అవి తిరిగి కట్టాడా లేదా అనేది ఒక రోజు. ఇంకొక రోజు వచ్చేసి ఈ ఇట్లా ఆప్టికల్ గ్లాసెస్, ఇది కవర్, ఎంటీ కవర్స్ దొరికాయి పులివెందల అడ్రస్తో. ఓకే. దాని గురించి ఎంక్వైరీ చేశారు. ఏంటి గ్లాస్ అంటే, ఏమన్నా మాకు గ్లాసు పగిలిపోయినప్పుడు రీప్లేస్ చేసుకున్నామండి పులివెందల్లో, అప్పుడు ఉంటుంది అదేని. అంత తప్ప మీ ఆయనకు ఎవరు శత్రువులు ఉండొచ్చు, ఏ విధంగా ఆయన చనిపోయి ఉండొచ్చు, ప్రాబబిలిటీ ఏం అడగలేదు ఆమెని సిబిఐ వాళ్ళు. ఇప్పుడు మీరు మనం లెటర్, ఆ 2 సందర్భాల్లో కూడా సునీత గారు ఉన్నారు. అది కూడా రాసి లెటర్ దగ్గరికి వద్దామా? ఏ లెటర్ అండి? ఆయన రాసిన లెటర్ చెప్తా. ఆ లెటర్ దగ్గర కాబట్టి ఎర్రగంగిరెడ్డి గురించి మాట్లాడదాం. చెప్పండి. మరి ఎర్రగంగిరెడ్డి అనేవాడే వచ్చి తెరిచింటే ఎలా ఉంటుంది? ఈ తలుపులు ఎందుకు పగిలిపోతాయి? నంబర్ 1 పాయింట్ అది. ఓకే. నంబర్ 2 వచ్చేసి వీళ్ళందరూ కూడా ఫోన్ లొకేషన్స్ మీద మాట్లాడుతున్నారు. అవును, ఆ ముద్దాయుడు ఉన్నాడు, ఈ ముద్దాయుడు ఉన్నాడు. మరి ఎర్రగంగిరెడ్డి ఫోన్ మరి ఆ రోజంతా రాత్రి వాళ్ళ ఇంట్లోనే ఉందిగా. ఓకే. ఎర్రగంగిరెడ్డి ఫోను లొకేషను రాత్రి ఎర్రగంగిరెడ్డి ఇంట్లో ఉంది. అటువంటి 3-4 కిలోమీటర్లు చెక్ చేశారా? ఉంది, చేశారు. ఉంటే హ్యాపీగా ఎర్రగంగిరెడ్డి లొకేషన్ ఇది ఉంది అని రాయరా? ఓకే. ఎర్రగంగిరెడ్డి లొకేషన్ కూడా ఇన్నే ఉంది, ఫోన్ చూడండి, ఇంకా అంత అయిపోతుండే, ఇంకా ఇబ్బంది ఏం లేదు. కానీ ఎర్రగంగిరెడ్డి ఫోన్ ఆయన దగ్గరే ఉంది. ఓకే. ఎర్రగంగిరెడ్డికి ఎప్పుడు తెలిసింది? 6:56కి శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేశాడు. వేరే ఎంత, అది 10-15 సెకండ్లే. గంగిరెడ్డి మీ సార్ చనిపోయినాడు తెలుసా నీకు? ఫోన్. అవును, మొన్న చెప్పారు మీరు. అంతే. అప్పుడు వచ్చాడు ఆయన. మరి రాత్రి అక్కడే ఉన్నాడు కదా. అది 2వ పాయింట్. ఫస్ట్దేమో తలుపులు, అది డాక్యుమెంటరీ పోలీసు వాళ్ళ ఎవిడెన్స్, ఇది క్లూస్ టీమ్.
రెండోది నీకు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అంటే ఆ క్లూస్ టీమ్ లో ఫోటోలు తీసిన వాళ్ళని కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసిన వాళ్ళని కానీ సిబిఐ కానీ సిట్ ఓన్ కానీ ఇంతవరకు ఎగ్జామ్ చేయలేదు, వాళ్ళు సాక్షులే కాదు, అసలు వాళ్ళని అసలు పట్టించుకోలేదు. సీన్ ఆఫ్ అఫెన్స్ ని ఎగ్జామ్ చేసిన వాళ్ళు సాక్షులు కాదు ఈ కేసులో. అయ్యో అదేంటి వింత. ఎందుకంటే ఇలా వ్యతిరేకంగా ఉంది కదా, దస్తగిరి స్టేట్మెంట్కి వీళ్ళు చెప్పిన స్టోరీకి వ్యతిరేకంగా ఉంది అది. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ సిట్టు ఈ సిబిఐ వాళ్ళు ఈ కేసుని వాళ్ళకి అనుకూలంగా తీసుకెళ్తున్నారు, ఏదో స్టోరీ రాసి పోయినారు, తర్వాత దాన్ని సప్రెస్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం ఎర్రగంగిరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం సార్. ఆయన ఎప్పుడు చేరారు ఇక్కడికి, ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చాడు. మనకు తెలిసిన సాక్ష్యం ప్రకారం ఉదయం 7:05కి వచ్చాడు ఆయన. ఆ విషయం తెలిస్తేనే దారుణ వైద్యుడు ఎవడో మోటార్ సైకిల్ అవుతుంటే ఆపి దాన్ని ఎక్కొచ్చాడు అంతే. ఓకే, ఆయన వచ్చాడు. ఆయన వస్తేనే ఆయన వెనకనో లేకపోతే ముందు మన ఇన్స్పెక్టర్ శంకరయ్య వచ్చాడు లోపలికి. ఇద్దరు దాదాపు ఒకటేసారి వచ్చారు. ఓకే, ఎందుకు మరి ఇప్పుడు శంకరయ్యకు పూర్తి పోలీస్ ఆఫీసర్ యాక్సెస్ ఉంది కాబట్టి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అవును, ఈయనకు గంగిరెడ్డికి అందరికన్నా ఎక్కువ యాక్సెస్ ఉంది కాబట్టి ఆయన లోపలికి వెళ్ళాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు అంతా హాల్లోనే కూర్చున్నారు, ఒక పోతున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. ఓకే, అది అది రెండోది తలుపులది ఒకటి లొకేషన్. రెండోది ఫస్ట్ తలుపులది పగిలిపోయినాయి, ఆయన లోపల నుంచి తెరిచినాడంటే కాదు. రెండోది వచ్చేసి లొకేషన్, ఫోన్ లొకేషన్. నంబర్ 3, ఇది జరిగితేనే పులివెందుల పోలీసులు అంటే అప్పుడు సిట్ 1 అని చెప్పాలా, చాలా ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళందరూ కూడా ఆ టౌన్లో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా తీసుకున్నారు అన్నీ. ఓకే, అదే 4 TB ఇచ్చింది వాళ్ళకి. సీసీ ఫుటేజ్ అంతా తీసుకుంటే ఎక్కడ కానీ ఈయన గంగిరెడ్డి మూమెంట్ ఎక్కడ కనపడలేదు. పైగా ఉమాశంకర్ రెడ్డి మోటార్ సైకిల్ తోలుతా ఉంటే ఎక్కడ కానీ వాళ్ళ మూమెంట్ ఎక్కడ రికార్డ్ కాలే. ఓకే, అంటే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చేటప్పుడు ఒక్క సీసీ అంటే ఉమాశంకర్ రెడ్డి ఆ రోజు వెళ్ళి తీసుకొచ్చాను అన్నాడు కదా, ఎక్కడ కనిపించారు? వెళ్ళినప్పుడు లేదు, వచ్చినప్పుడు లేదు. వాళ్ళ మూమెంట్స్ రాత్రి అంతా చూస్తున్నారు కదా. లాస్ట్ కు ఆ బ్రిడ్జ్ స్టోన్ దగ్గర ఎవరో జాగింగ్ పోతుంటే 14వ తేదీ రాత్రి కూడా ఉంది, అది 15వ తేదీ రాత్రి కూడా ఉంది. 2 రోజులు అదే టైంలో ఎందుకు జాగింగ్ చేస్తాడు? 3:30 అప్పుడు పరిగెత్తితే ఉంది ఎందుకుంటా. సరే, అంటే అంత కీన్గా అది తీసినప్పుడు మిగతా చోట్ల ఎక్కడ ఉమాశంకర్ రెడ్డి కనపడినా, ఎక్కడ గంగిరెడ్డి మూమెంట్ కనపడినా రికార్డ్ కాదా? లేదు లేదు. అదొకటి. మూడోది. 4వది, ఈ మన దస్తగిరి చెప్పిన స్టోరీ ప్రకారం అంత అయిపోయినాక వీళ్ళు ముగ్గురు గోడ వెనక వైపు దూకుతారు. దూకి మోటార్ సైకిల్ని వీళ్ళిద్దరు తీసిపోతారు. ఉమాశంకర్ రెడ్డి మోటార్ సైకిల్ని సునీల్ యాదవ్ ప్లస్ దస్తగిరి తీసిపోతాడు. అది ఎందుకు తీసిపోతాడు? ఈడు పరిగెత్తిపోతాడని. ఎవరు? ఉమాశంకర్ రెడ్డి పరిగెత్తుకుపోతాడా? అది ఫస్ట్ వెనక దూరిపోతాడు, మళ్ళీ ఇంప్రూవ్ చేసి ఆ బ్రిడ్జ్ స్టోన్ దగ్గర ఏదో ఒక వీడియో ఉంది దీన్ని కనెక్ట్ చేయొచ్చు అంటే ఆ తర్వాత అంటే మళ్ళీ 306 అంటారు దాన్ని. ఒక 6 నెలల తర్వాత ఆ ఉమాశంకర్ రెడ్డి ముందు నుంచి బ్రిడ్జ్ స్టోన్ వైపు పారిపోయినాడు, మేమిద్దరం వెనక్కి దుంకినామని చెప్తాడు. కాంట్రవర్షియల్ అదే. ఓకే, ఈయనేమో గంగిరెడ్డి మైన్ గేట్లో నడుచుకుంటూ పోతాడు. నడుచుకుంటూ పోయినా దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుందండి. ఏ రూట్లో పోయినా కానీ సీసీ కెమెరాలు ఎక్కడో సాట ఆయన మూమెంట్స్ రికార్డ్ అవుతాయి కదా. అవును, ఎక్కడుంది అది? 4వది. ఓకే, 5వది వచ్చేసి దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారము ఆయన్ని చంపిన తర్వాత, వివేకానంద రెడ్డి గారిని చంపిన తర్వాత, చంపక ముందు ఇల్లంతా వెతుకుతారు. ఓకే, ఇల్లంతా వెతికి ఒక 2 డాక్యుమెంట్లు ఏమో తీస్తారు. దాని మీద రౌండ్ సీల్స్ ఉన్నాయని చెప్తాడు అబ్బాయి. రౌండ్ సీల్స్ ఉన్నాయని చెప్తాడు. ఎవరికి? నాకు చదువు రాదండి. రౌండ్ సీల్స్ దస్తగిరి. ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ చూసి చదివిస్తే గంగిరెడ్డికి ఇస్తే ఎస్ ఇవే మనకు కావాల్సిందని తీసి సంకలు పెట్టుకుని పోయినాడు అని చెప్తాడు. ఫస్ట్ చెప్పినప్పుడేమో అవి ఏం డాక్యుమెంట్లు నాకు తెలియవని చెప్తాడు దస్తగిరి. తర్వాత ఈ ఏం డాక్యుమెంట్లో తెలియవు అనే ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంప్రూవ్ చేసినప్పుడు అవి బెంగళూరుకు చెందిన ల్యాండ్ డిస్ప్యూట్కి చెందిన డాక్యుమెంట్స్ అని చెప్తాడు. ఆ మధ్య కాలంలో ఏం అలిగేషన్ వచ్చిందంటే ఎస్ గంగిరెడ్డి తీసిపోయినాడు, రౌండ్ సీల్స్ ఉండేటివి. అవి ఏముంటాయి ఆయన 2వ భార్యకు, ఎందుకంటే షమీం చాలా స్టేట్మెంట్ ఇచ్చింది, తనకు 25% పార్ట్నర్స్ వాళ్ళ ఆస్తిలో తన కొడుకు రాయిస్తానని చెప్పాడని ఆమె స్టేట్మెంట్ ఉంది, మీరు చదవండి. ఆమె కోసము ఆమెకు ఆస్తి, కొడుకు చదువుకు కావాల్సిన డబ్బు
కోసం ఆయన బెంగళూరులో సెటిల్మెంట్ చేశాడు, ఈ వజ్రాల దాంట్లో ఇరుక్కున్నాడు, కేవలం డబ్బు గురించే. దాని గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం. దానికి కావాల్సిన రెండో భార్యకి ఇల్లు విల్లునామా రాస్తే దాన్ని ఎత్తుకొని పోయినారు అని ఈ ఇంటి వైపు చూపించారు అవతల పార్టీ వాళ్ళు. కాబట్టి మళ్ళా నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఆయన మేజిస్ట్రేట్ దగ్గర లేదా అవి బెంగళూరు సెటిల్మెంట్కు డాక్యుమెంట్స్ అని నేను అది కూడా చూశాను. నేను ఎందుకంటే బెంగళూరుకు డాక్యుమెంట్స్ గురించి వాళ్ళు బెంగళూరు ఇష్యూ గురించి ఒక 10-12 మందిని ఎగ్జామ్ చేశారు, డాక్యుమెంట్స్ తీసుకున్నారు సిబిఐలో. ఎప్పుడు ఈ దీనికన్నా ముందు, అంటే దస్తగిరి ఇదంతా కన్ఫెషన్స్ ముందు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది సుధా సింగ్ మేడం ఉన్నప్పుడు, సుధా సింగ్ మేడం ఐపీఎస్ ఉన్నప్పుడు దీపక్ గౌర్ అయిన ఆఫీసర్ ఆయన కింద ఉన్నది చేశారు. ఆ స్టోరీ ఏమంటే మొత్తంలో కూడా ఇలా ఒక్క పైసా కూడా రాలేదండి, ఎవరికేం పైసా రాలేదు. దాంట్లో పైసా కూడా రాదని ముఖ్యంగా ఎర్రగంగిరెడ్డికి తెలుసు దాంట్లో పైసా రాదని. పైగా అవి ఒక ఫోర్త్ డాక్యుమెంట్స్ అని కూడా ప్రూవ్ అయిపోయింది. ఎర్రగంగిరెడ్డికి వెరీ క్లియర్ నాలెడ్జ్ ఉంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఏమంటే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయో అవి కోర్టులో ఉన్నాయి, 37th కోర్టులో ఉన్నాయి బెంగళూరులో ఇప్పుడు కూడా. ఓకే, అంటే అవి కావు, కోర్టులో ఉన్నాయి. దాని యొక్క కోర్టు సర్టిఫైడ్ కాపీలు వచ్చేసి ప్రసాద్ అనే రాధాకృష్ణమూర్తి కొడుకు, ఎవరైతే లిటికేషన్ ఉందో ఆయన చనిపోయిన రాధాకృష్ణమూర్తి, ఆయన కొడుకు దగ్గర ఉన్నాయి. అవి ఈ సిబిఐలు పోయి ఫోటోస్టాట్ కాపీలు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి కోర్టులో ఫైల్ చేసేకి. ఓకే, అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో కోర్టులో ఉన్నాయి, కోర్టు సర్టిఫైడ్ కాపీస్ ఏమో రాధాకృష్ణమూర్తి కొడుకు దగ్గర ఉన్నాయి. ఈయన ఇంకేం తీసిపోయింటారు డాక్యుమెంట్స్, అసలు క్వశ్చనే లేదు. ఇప్పుడు కావాలంటే చూడండి, ఆయన ప్రసాద్ అని నేను మాట్లాడినాను, ఆయన సీసీ నెంబర్తో సహా పలానా సీసీ నెంబర్లో 37th కోర్టులో ఉన్నాయి సార్ బెంగళూరులో. అది మా నాన్న మీద ఫోర్జరీ కేసు హిమాచలపతి అని పెట్టినప్పుడు యలహంక పోలీసులు కేసు రిజిస్టర్ చేసి అవి అక్కడ ఉన్నాయి ఒరిజినల్స్. మేము కోర్టు సర్టిఫైడ్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి. ఆ కాపీస్నే వాళ్ళు ఒకసారి ఫోటోస్టాట్ తీసుకొని నాతో సెల్ఫ్ అటెస్ట్ తీసుకొని పంచనామా రాసుకొని ఒక శుక్లా అనే ఇన్స్పెక్టర్ ఆయన తీసుకొని పోయినాడు. ఇంకా ఏమున్నాయి దీంట్లో, ఆయన ఏం తీసిపోయింటాడు ఎర్రగంగిరెడ్డి. కాబట్టి అది 100కి 100 తప్పు. కాబట్టి ఎర్రగంగిరెడ్డి అనే తోడు దీంట్లో లేడు. ఓకే, ఇప్పుడు మరి ఎర్రగంగిరెడ్డి ఎందుకున్నాడు అని అడగండి. నేను అదే క్వశ్చన్, ఏమి ఎర్రగంగిరెడ్డి గారికి దీనికి సంబంధం లేదు, సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకు నేను చెప్తుండంటే, ఎందుకు ఎర్రగంగిరెడ్డి గారు అక్కడ ఉన్నారని దస్తగిరి చెప్పాడు. ఎస్, దస్తగిరితో చెప్పించారు. ఎందుకంటే ఈ అసలు ముద్దాయిలు ఎవరైతే చంపిన వాళ్ళని, అంటే నాకు కూడా డౌట్ 2-3 దీంట్లో ఉన్నారని. చెప్తారా? అర్థమైపోయింది. ఇప్పుడు సునీల్ యాదవ్ ఉండొచ్చు, అవకాశం ఉంది. ఈ దస్తగిరి ఉండొచ్చు, అవకాశం. ఎందుకంటే ఎవడో ఆ డ్రైవర్ని ఇతను ఫుల్గా తాగినారు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు లోపలికి వెళ్ళి. ఓకే, తర్వాత తాగిన మైకంలో చేసిన పని డ్రైవర్ పేరు రాయించడం. ఎందుకంటే 3 నెలల కిందట ఇన్ని తీసేశారు దస్తగిరిని. కొత్తగా వచ్చిన డ్రైవర్ మీద ఆశ్చర్యం, అసూయ. మరి అది చెప్పండి, వాడిని ఇబ్బంది పెట్టాలి. 3 నెలల ముందు తీసేశారు. 3 నెలల ముందు తీసేశారు, జనవరిలో తీసేశారు. ఏదో యాక్సిడెంట్ చేస్తే తీసేశారు. అది రాజశేఖర రెడ్డి వేయించాడు. ఈ ప్రసాద్ మీద కోపం డ్రైవర్ మీద. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు కూడా దస్తగిరిని ఉంచుకోవాలని, ఎందుకంటే ఆయనకు రెండో భార్యకు అక్కడ ఇక్కడ తీసుకోవడం ఎందుకంటే అలవాటు అయిపోయినాడు. మళ్ళీ కొత్తోడు వస్తే మళ్ళీ ఇదంతా ప్రాబ్లమ్స్, ఈయనకున్న వ్యవహారాలన్నీ ఎందుకని ఆయన ప్రొటెస్ట్ చేస్తే కూడా రెండో అల్లుడు వినలేదు. మేమన్నా కావాలా వాడన్నా ఉండాలా అనే టైం వస్తేనే తీసేశారు. ఓకే, కాబట్టి ఈయనకు కొత్తగా వచ్చిన మీద అసూయతో వాని పేరు రాయించాడు అనేది నాది. కానీ ఒకవేళ కొత్తగా వచ్చిన వాడి మీద అసూయ కోపం ఉంటే ఆ కొత్తగా వచ్చిన వాడిని చంపేయాలి. కానీ చాలా చంపరు, అంటే వాడిని ఇబ్బంది పెట్టాలా, పోలీసు వాళ్ళది ఇదంతా మొత్తం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రసాద్ పేరు మీద రాసిండొచ్చు. అదొకటి. అసలు ఎందుకు గంగిరెడ్డి అనే పాత్ర ఇక్కడ మీరు పెట్టారంటే, గంగిరెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అది తుడిచినారాయణ అరెస్ట్ అయ్యి 3 నెలలు లోపల ఉండి బయటకు వచ్చాడు. మళ్ళీ అతని జైలుకు పోవాల్సిన పనిలే. ఓకే, వాళ్ళ ఉద్దేశం. ఓకే, అతన్ని ఎందుకు పెట్టారంటే ఆయనకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని ఉంటాడు, నేను చెప్పాను ఆల్రెడీ. ఆయన పొలిటికల్ మేనేజర్ ఉన్నట్లు అవినాష్ రెడ్డికి, ఈయన పొలిటికల్ మేనేజరు వివేకానంద రెడ్డి, గంగిరెడ్డి. వీళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటారు. ఎందుకంటే రేపు ఎక్కడ ప్రచారం, అది ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారు జమలమడుకు ఇన్ఛార్జి, కోఆర్డినేషన్ ఉంటుంది. వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు కాబట్టి రోజు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఒక కాల్స్ ఉన్నాయి కాబట్టి ముందు రోజు సాయంత్రము
ఆ విధంగా వీళ్ళని కనెక్ట్ చేసేకి అంటే ఒక స్టోరీ వాళ్ళు ఇచ్చారు. మీరు చెప్పేది ఏంటంటే గంగిరెడ్డి గారిని ఎందుకు పెట్టారంటే టార్గెట్ అవినాష్ రెడ్డి గారు Yes, చేయాలి కాబట్టి yes. గంగిరెడ్డి గారిని ఇక్కడ పెట్టి అవినాష్ రెడ్డి గారి పిఏతో అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. అంతేనా? అంతే. ఏం దానికోసమే గంగిరెడ్డి ఉన్నాడు. గంగిరెడ్డి ఎట్లా చంపుతాడండి? రాముడిని హనుమంతుడు చంపుతాడా? నాకు అసలు ఆ స్టోరీ వింటేనే నేను అసలు దీంట్లోకి లోపలికి వెళ్ళి చూసే కారణం గంగిరెడ్డి పాత్ర మీదనే. అంతే. అరే గంగిరెడ్డి ఎలా చంపుతాడు? ఓకే, అసలు క్వశ్చనే లేదు. ఇంట్లో వాళ్ళు చంపుతారే కానీ గంగిరెడ్డి చంపేకి అవకాశం లేదు. ఎందుకంటే అతనికి ఏమి అతను ఉంటేనే వివేకానంద రెడ్డి బతికుంటేనే గంగిరెడ్డి, లేకపోతే పెద్ద జీరో ఏముండదు. ఇప్పుడు ఆయన బ్రతికే అది. ఒక చిన్న ప్రశ్న సార్. ఆయన మ్యారేజ్ చేసుకోలేదు, ఏం లేదు, ఓన్లీ వివేకానంద రెడ్డి సారమ్మర్ తిరుగుతుంటేనే ఎర్ర గంగిరెడ్డి. లేదు, ఒక చిన్న ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. ఈ సంఘటనలో ఎవరైతే సునీల్ యాదవ్ ఉన్నాడో, దస్తగిరి, ఇంకో అతను ఏం పేరు, గజ్జల ఉమాశంకర్, వీళ్ళు ఉన్నారు కదా, చేసింది వీళ్ళే అంటున్నారు కదా. సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతాను. సరే, గజ్జల ఉమాశంకర్ రెడ్డి మీద కూడా లేదు, ఆయన ఫోన్ కూడా ఆయన ఇంట్లోనే ఉంది. ఓకే, సరే, ఇద్దరిని అనుకుందాం, ఈ సునీల్ యాదవ్, దస్తగిరి. నాకు ఒక విషయం చెప్పండి సార్. చనిపోయిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన ఒక పెద్ద లీడర్ రాయలసీమలో. ఆయన పాపులర్ లీడర్. ఆయన పేరు చాలు. ఆయనకి ఏదో చిన్న 1-2 వీక్నెసెస్ తప్పిస్తే నేను అనేది ఎవరిని కూడా దస్తగిరి అనేవాడు కాదు ఆయన. దస్తగిరి అనే వ్యక్తి, సునీల్ యాదవ్ అనే వ్యక్తి, అంటే ఆ డ్రైవర్ మీద కోపం అంత పక్కన పెట్టేస్తే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అంత అంటే నేను అనేది ఏంటంటే ఎంతలా కొట్టి చంపారు ఆ దెబ్బలు చూస్తే. ఇంకోటి, ఈ దస్తగిరి అనే అతను పూర్తిగా అబద్ధం చెప్పాడు ఆయన వాంగ్మూలంలో అని. ఎలా అంటే వెరీ సింపుల్గా చెప్తాను నేను, ఎందుకంటే ప్రజలకు. ఓకే, వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఎందుకు ఇవాళతప్పుడు వీళ్ళు వచ్చారంటే వీళ్ళు ఏదో డబ్బుల గురించి మాట్లాడేకి బెంగళూరు వచ్చిన డబ్బును పంచుకోవాలా, ఒక పైసా కూడా రాలే సిబిఐలో. ఎందుకంటే ఇది రామ్ సింగ్ వాళ్ళు వచ్చినాక రాయించిన కన్ఫెషన్ ఇది. అంతకన్నా ముందు వాళ్ళు సుధా సింగ్ మేడం ఉన్నప్పుడు వాళ్ళు అంతా ఎంక్వైరీ చేస్తే దీంట్లో ఒక్క పైసా రాలేదు. తర్వాత వీళ్ళు దీంట్లో డబ్బులు ఇప్పించేకి, అంటే డబ్బులు సంపాదించేకి లేకపోతే అమ్మిచ్చేకి ఇచ్చిన 24 లక్షలు కూడా ఎన్ని వసూలు చేసుకున్నారు పీటర్ క్యాడీ అనే అతని దగ్గర. ఓకే, కాబట్టి దీంట్లో ఏం నా పైస రాదని సిబిఐ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది, ఒక పైస రాలేదు దీంట్లో అని. ఓకే ఓకే, అదైపోయింది. కాబట్టి ఆ డబ్బు కోసము గొడవ చేస్తారనేది, ఇది ఎవరైతే ఈ పంచనామా రాశారో ఆ పూర్వము జరిగింది సిబిఐ రికార్డ్సే చదవాలైనా. ఓకే, ఎవరు? రామ్ సింగ్ నేతృత్వంలో ఉన్న టీం. ఓకే, అసలు దాన్ని చూడకోకుండా ఈ బెంగళూరులో వచ్చిన డబ్బు గురించి వీళ్ళకు భాగం ఇవ్వాలంటున్నారు. నీకంటే మేము ఇప్పుడు భాగాలు ఇచ్చాం, దాని మీద గొడవపడి ఆయన లోపలికి బెడ్రూమ్ లేకపోయాడు. అప్పుడు మేము కూడా వెనకపోయాము. నేను అప్పుడు దాచిపెట్టిన గొడ్డల్ని నేను క్యారీ చేసి కట్టన్ దాపును దాచిపెట్టినా అది తీసుకొని పోయినాను. అక్కడ పోయిన తర్వాత ఎవరు ఈయన సునీల్ యాదవ్ మొహం మీద గుండెల మీద కొట్టాడు. సునీల్ యాదవ్ బాగా తెలుసు ఆయనకు స్టన్స్ చేశారని అది చెప్తాడు. తర్వాత సీక్వెన్స్లో ఉమాశంకర్ రెడ్డి గొడ్డెలు అడిగి ఇప్పించుకుంటాడు. అని చెప్పింది అని ఇక్కడొకటి 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 చేస్తాడు. మనం ఆ ఇంజురీస్ చూస్తే యాక్చువల్గా ఈ ఇంజురీ మరి వాళ్ళు చూడలే, వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలు బట్టి ఏదో రాయించారు ఎవరు కిందోళ్ళు. ఆయనకు ఇక్కడో ఇంజురీ, ఇక్కడో ఇంజురీ, ఇక్కడో ఇంజురీ, ఇక్కడో ఇంజురీ, ఇవి 4 వెనక 2-3 సార్లు నరికితే ఇంత ఎడల్పున పోయింది. చిప్పలేసి మెదడు పెట్టుకొచ్చింది. ఆ ఫోటోలు వీడియోలు చూపిద్దాము లాస్ట్ మన చూపించాలంటే బ్లర్ చేసి మన లాస్ట్ వీడియో చూపిద్దాం. అదొకటి. ఓకే, అంతా నరికిన తర్వాత స్టేట్మెంట్ ప్రకారం చెప్పండి. స్టేట్మెంట్ ఎవరు ముందు నరికింది? ఉమాశంకర్ రెడ్డి. ఉమాశంకర్ రెడ్డి తన దగ్గర తీసుకొని ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవి తెప్పాడు, ఇక్కడ ఒకటి వెనక నరికినాడు అని చెప్తాడు. ఓకే, ఈ 3 దానిలో కూడా బోన్ డీప్ ఇవి కూడా బోన్ పగిలిపోయింది, మెదడు ఇక్కడైతే ఇట్లా చిప్పలు వేసిపోయి మెదడు బయటకు వచ్చేసింది. అవును. ఓకే, తర్వాత ఆ నరికిన తర్వాత ఈయనకు గొడ్డలి ఇచ్చేసి రై ఎవరికి? దస్తగిరికి. రై ఈ నా కొడుకును ఏదో ఒక బూత్ కదలకుండా చూడి అని వానికి ఇట్లా కావులు పెట్టేసి ఇండ్లలో అన్ని వెతకడం, సొరుగులు వెతకడం ప్రారంభిస్తారు. వాళ్ళ స్టేట్మెంట్ ఇది. ఎవరు? సునీల్ యాదవ్ ప్లస్ ఉమాశంకర్ రెడ్డి వెతుకుతుంటారు. దస్తగిరి మాత్రం గొడ్డలు పట్టుకొని ఆయన కదలకుండా చూస్తుంటాడు. అంటే దస్తగిరి ఏవి నరకల చెప్తా తర్వాత ఉంటే వాళ్ళు వెతుకుతుంటే ఈయన ఉండి కాన్షియస్గా ఉండి ఏరా నా కొడుకులారా నా ఇంట్లో ఏదో వెతుకుతుంటారు మీ అంత చూస్తానని ఇట్లా ఏళ్ళు చూపిస్తాడు. చూపిస్తేనే ఇక్కడ నరుకుతాడు.
ఎవరు దస్తగిరి నరికినప్పుడు ఇక్కడి ఈటి వరకు ఇంత ఎడల్పున చీలిపోయింది. అంటే చూపుడు వేలు లెటర్ చూపించినప్పుడు చూపుడు వేలు ఇటు వరకు చీలిపోయింది. ఓకే, చీలిపోయిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్స్ దొరుకుతాయి. డాక్యుమెంట్స్ చూసుకొని ఇంకా ఇవే మనకు కావాల్సిందని అనుకొని ఎర్రగంగిరెడ్డికి అవదెప్పి అతన్ని ఒక డెస్క్ దగ్గరికి, ఒక చిన్న టేబుల్ దగ్గరికి తీసుకుపోయి అక్కడ ఉన్న ఒక పేపర్, అదే ఆమె మ్యారేజ్ సర్టిఫికేట్ సునీత గారిది, ఫోటోస్టాట్ కాపీ, దాని వెనక రాయిస్తారు. ఈడే ఐడియా ఇస్తాడు దస్తగిరి. ఆయన చెప్పారు, రే ప్రసాద్ గారి పేరు రాయించని సునీల్కి చెప్తే సునీల్ అతనికి డిక్టేషన్ చేసి రాయిస్తే అతను ఒప్పుకోడు. ఒప్పుకోకుంటే ఎర్రగంగిరెడ్డి అందరు కొట్టేసి నువ్వు రాస్తే నిన్ను వదిలేస్తాం లేకుంటే చంపేస్తామని చెప్తే అప్పుడు రాస్తాడు. ఓకే, ఇది వాళ్ళ స్టేట్మెంట్. తర్వాత రాసేస్తేనే ఇంకా మళ్ళీ బాత్రూంలో వేసి చంపుదాం పని బాత్రూంలో వేసేసి ఇక్కడ 4-5 మాటలు మళ్ళీ ఉమాశంకర్ రెడ్డి నరికినాడు అనేది ఆయన చెప్తాడు. ఏ ఫారెన్సిక్ సైన్స్ ప్రొఫెసర్ కానీ ఏ కామన్ సెన్స్ ఉన్న ఈ డాక్టర్ నరేడి సునీత కూడా ఇక్కడ మెదడు బయటకు వచ్చిన తర్వాత ఎవడైనా కాన్షియస్ ఉంటాడా? నంబర్ 1 చనిపోతాడు అటుకి. లేకపోతే వేరే చిన్న మెదడు అవన్నీ పనిచేస్తూ మనిషి బతుకున్నా అన్కాన్షియస్ అయిపోతాడు. ఆయన ఎంత మనిషి అండి, ఇలా ఉంటాడు, స్టంట్స్ చేయించుకున్నాడు, అంత శక్తి లేదు. అసలు ఆయన చంపాలంటే ఒక దిండు ఒక చెయ్యి చాలు చంపాలనుకుంటే. అంటే మీరు చెప్పేది ఆయన ఎలిమినేట్ చేయాలని ఎవరికన్నా ఉంటే వేరే ఉద్దేశం చంపాలంటే ఒక దిండు తాంచి చనిపోతాడు. దస్తగిరి మాత్రం నరకలేదంటారు. స్టోరీ తప్పు ఉంటా, స్టోరీ తప్పు, అది వాడు చెప్పే స్టోరీ తప్పు. అంటే వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం దస్తగిరి చెప్పే స్టోరీ తప్పు. నీకు ఇక్కడ మెదడు బయటకు వచ్చిన తర్వాత మనిషి బతుకుండడం అసంభవం. తర్వాత ఇక్కడ ఇంత నాయన చూపుడు వేలు అంటే పెన్ ఇట్లా పట్టుకోవాలి కదా, ఈ చూపుడు వేలు ఇటుంటే ఇంత ఎడల్పునాయి రక్తం కారుతా ఉంటే ఆ లెటర్ మీద ఒక సుక్క కూడా లైన్ల మీద సుక్కలు పడవా, రక్తం కారదా? పడకోకుండా లెటర్ రాయడం అనేది అసలు దీన్ని పెన్ను పట్టుకోవడమే అసాధ్యం. అప్పుడు ఏ మానమాతను కూడా అసాధ్యమైన ఇష్యూ. ఆ సిరీస్ చెప్పారు, అది కంటిన్యూగా అదే చెప్తున్నాడు, ఈ రోజు కూడా అదే. ఏ విధంగా సాధ్యమవుతుంది? కావాలంటే ప్రాక్టికల్గా నీకు ప్రపంచంలో ఉన్న ఇండియాలో కాదు, ఏ ఫారెన్సిక్ ప్రొఫెసర్ మెడిసిన్ చేసి ఉంటారు కదా, లేకపోతే ఏ ఎక్స్పర్ట్ డాక్టర్తో అయినా కానీ నేను ఛాలెంజ్ చేస్తాను. ఎలా రాస్తారు? రాయలేరు కదా, రాయలేరు. కాబట్టి అది అనేది పూర్తి అబద్ధం. నేను చెప్తున్నాను యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ 34 years క్రిమినల్ కేసుల్లో అతన్ని హింసించి లెటర్ రాయించారు. ముందర కొట్టావు, లెటర్ రాయించినాక నరికారు. నరికేటప్పుడు చేయడ్డం పెడితే డిఫెన్స్ ఇంజరీ ఇది. ఓకే, ముందుగా లెటర్ రాసి దస్తగిరి చెప్పేది 100% కాదు, 200% అబద్ధం. ఇది డిఫెన్స్ ఇంజరీ. అంటే తన మీద దెబ్బ పడకుండా ఫస్ట్ ఆపాడు. ఇది ఎప్పుడైతే ఏటు పట్టిందో ఇంకా ఆయన సరెండర్ అయిపోయినాడు. ఇంకేముంది, 2-3 ఏట్లు పోయినాక ఒకసారి ఆ చెయ్యి ఆ లెటర్ చూపిద్దాం. చెయ్యి అట్లా కాదు, అంటే జనాలకు తెలియాలి కదా, లెటర్ ఇక్కడే ఉండాలి కదా. ఓకే, ఇది లెటర్. చెయ్యి ఇదేండి చెయ్యి ఇది మన ఈ చెయ్యి మామూలు కుడి చేయి ఇక్కడి ఇక్కడి వరకు బొట్కనేలు వరకు చీలిపోయింది, ఇంత ఎడల్పు. అసలు ఆ పెన్ను ఎలా పట్టుకుంటాడు? కొంచెం జరగండి సార్, చూపిద్దాం. ఇది చెయ్యి పరిస్థితి. ఇది ఇక్కడ మొత్తం దిగింది, ఇటువంటి పోయింది. చూపుడు వేలు అంటే పెన్ను పట్టుకునే చెయ్యి. ఒక్కసారి ఇది లెటర్. మీరు ఒక్కసారి లెటర్ ఇది చదవండి సార్. నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఉత్త డ్రైవరే అన్నాడు ఆడ. మళ్ళా డిక్టేషన్లో ఈ లేఖ రాసేకి చాలా కష్టపడినాను. డ్రైవరు ప్రసాద్ను వదిలిపెట్టవద్దు, మళ్ళా డ్రైవర్ని వదిలిపెట్టవద్దు. రెండో తూడు కూడా రాశాడు. ఆయన ఉద్దేశము దీంట్లోనే చాలా ఉంది. డ్రైవర్ని వదిలిపెట్టి మా డ్రైవర్ సత్యాలా కొట్టాడు అన్నాడు. ఇదంతా ఈ డ్రైవర్ని వదిలిపెట్టొద్దు అంటే నా ఉద్దేశము ఎవరైనా అర్థం చేసుకుంటాడేమో, తెలివైన దస్తగిరి అని ఓల్డ్ డ్రైవర్ ఆయనగా ప్రసాద్ ని మళ్ళీ డ్రైవర్ని వదిలిపెట్టొద్దు కూడా ఆయన కొంచెం బుర్ర వాడాడు ఆ స్టేజ్ లో కూడా. తెలివైనోడండి. ఓకే, ఇక్కడ నేను ఒక విషయం వివేకానంద దీంట్లో ఎవరైనా కానీ లెటర్ రాసేటప్పుడు కింద డెస్క్ మీద పెట్టి రాసేటప్పుడు ఈ ఏలుకున్న రక్తం కారుతా ఉంది. అప్పుడు అతని స్టేట్మెంట్ ప్రకారం ఇదంతా కారదా, పెన్నమ్మడి రాదా? మరి ఇది ఏందంటారు మీరు? ఇది కింద పడ రక్తం. ఇది రక్తంలో రక్తం పక్కన అది పడింటే కృష్ణారెడ్డి గారు వచ్చినప్పుడు ఉదయం ఆ రోజు తీసినప్పుడు రక్తంలో ఉండింది అది పేపర్. అంటే రక్తం ఆడికి పారింది.
రక్తం లెక్కలు దాకా పారింది. బెడ్రూమ్లో నరికినప్పుడు పారింది, ఆ రక్తంలో ఉండింది ఇది. ఇది అంతే. ఇదంతా ఎందుకు ఉండదు? ఎలా అసలు ఎలా రాస్తాడు? అదే కదా, అదే పెద్ద ఎలా రాస్తాడు? సైంటిఫిక్ ఎర్రర్ అది. సైంటిఫిక్ ఎర్రర్ కాదు, కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. ఏదో XYZ టార్గెట్ చేసినారు, ఇంకా చెప్పించుకుంటూ పోయినారు. ఈ తందాన పేపర్లు వాళ్ళు వీళ్ళు ఇదంతా గందరగోళం, కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజల్ని. ఇందాక అంటే నేను మన ఫస్ట్ ఎపిసోడ్లో అనుకుంటా, ఫస్ట్ సెకండ్ నాకు గుర్తులేదు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా, ఇందువల్ల జరిగిన లాభం ఎవరికండి అంటే, సరే సునీత ఆమె పక్కన పెడదాము, నష్టం లాభం ఎవరికి జరిగింది అంటే సునీత గారి పేరు అంటే కూతురు పేరు చెప్పారు మీరు. కానీ ఇందులో లాభపడ్డ ఇంకో వ్యక్తి ఎవరు అంటే దస్తగిరి లాగా కనిపిస్తున్నాడు నాకు. అంటే ఏదో ఐస్ క్రీమ్ అమ్ముకున్న ఒక వ్యక్తి ఈరోజు కాన్వాయ్ తోటి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయనకు ఒక కాన్వాయ్ కథ మీరంతా చూస్తున్నారు. ఆయన పంచాయతీలు గించాదులు బాగా ఆయనకు పెద్ద కాన్వాయ్ కావాలంటే డబ్బులు కావాలి కదా సార్, ఇట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ నేను చెప్పా కదా ఇంజురీస్, ఒకసారి ఏ ఇంజురీస్ ఎక్కడో ఉంటాయి లేవా? లేవు ఇందులో ఆయనకా, అది మనం వేరే వీడియో చూద్దాం. అలా అంటే అంత ఇంజురీస్ అయినోడు ఎలా రాస్తాడు అని కాన్షియస్. ఆయన ఇంజురీస్ అన్నీ కూడా చూపిస్తాం కానీ బ్లర్ చేద్దాం, చాలా భయంకరంగా ఉంటాయి చూసే కూడా. మనం అది అంత నాకే మనసు ఒప్పడంలే. ఈ బుర్ర అంటే మెదడు బయటకు వచ్చినోడు ఎలా రాస్తాడు అనేది మీరు అర్థం చేసుకుంటే సార్. నెక్స్ట్ అంటే ఈ సీక్వెన్స్ అనేది ఆయన చెప్పే సీక్వెన్స్ 100% తప్పు. ఈ నరికిన తర్వాత రాయాలి లెటరు, ముందు అతను హింసించి రాయించి ఇతను సంపాలని ఒక డెసిషన్కి వచ్చేసి లెటర్ రాయించినాక నరికి చంపారు. కానీ అదొకటి, ఇదొకటి. ఈ సీక్వెన్స్ కూడా తప్పు, దస్తగిరి చెప్పేది. అవును. ఇక నెక్స్ట్ వచ్చేసి సార్ ఒక మీరు ఏమనుకున్నంటే ఆ దస్తగిరిది ఒక వీడియో ఉంది, సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్షన్. ఒక్కసారి ప్లే చేద్దాం, అంటే జనాలకు అర్థం అవ్వాలి. ఇది రీకన్స్ట్రక్షన్ వీడియో ఇది. అంటే పోలీసులు ఉన్నారు ఇక్కడ, ఇది సిబిఐలో రాత్రిపూట సంఘటన రాత్రి జరిగింది కాబట్టి రాత్రి తీసుకొచ్చారు. దస్తగిరి అంటే సునీల్ యాదవ్ కూడా ఉన్నారు పక్కన, మనకు అన్నాడు. ఫోటోలు తీశారు. అప్పుడు దస్తగిరి అనేటోడు తలుపు మూస్తున్నాడు పైన. ఇది మార్పించిందే, ఇది మార్పించిందే, ఇది మార్పించిందే. ఎర్రగంగిరెడ్డి గేట్ ఓపెన్ చేసి ఇప్పుడు చెప్తాడు, అది ఇంతకుముందు వేరే ఉండే అని ఇటు చెప్తాడు. ఈయన దస్తగిరి చెప్తాడు, ఒక్క నిమిషం అది చూడే వేరే ఉండేది అని చెప్తాడు. భద్రాయ లాక్ చేంజ్ చేసిన ఆయనే చెప్తున్నాడు. ఇది మీకు అర్థమైంది కదా, ఇవి మార్చారు సార్, వేరే ఉండే ఇంతకుముందు అని చెప్తున్నాడు. పెడతాను మైక్. ఈ బదలాయా పహలే దూసరా వాలా అని చెప్తున్నాడు. హిందీలో చెప్తున్నాడు, బదలాయా అంటే మార్చారు అని, ముందు దూసరా వాలా అంటే ఇంతకు ముందు వేరేది ఉండే అంటున్నాడు ఆయన చెప్తున్నాడు. అంటే అసలు దస్తగిరి అనే తోడు కూడా ఉన్నాడా లేదా దీంట్లో అనేది నాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఈ తోసినప్పుడు పగిలిపోయినాయని తెలిసిండదు కదా లోపలికి వచ్చింటే. అవును, ఎందుకంటే అబ్బాయికి ఈ అఫెన్స్ అయినాక లోపలికి వచ్చే అవకాశమే లేదు, లోపల ఏం జరిగింది తెలియదు. అవును, ఈ అసలు తలుపులు పగిలైపోయినాయి అనేది ఫస్ట్ రోజు అందరూ షాకులు ఉండి దాన్ని గుర్తు కూడా పెట్టుకోలే, చూడలే. అంటే దొంగలు ఎవరో బలవంతంగా తెరుచుకొచ్చినారు, చూసినారు, అంత పోలీసులు చూసుకుంటారులే అనుకున్నారు. అసలు వీళ్ళు ఇంత దాన్ని సర్ప్రైజ్ చేశారనేది ఎవరికి తెలుసు. సునీత మార్పించిన ఆమెకు తెలుసు, నరేడి రాక్షెడ్డి మార్పించిన ఆమెకు తెలుసు, సౌభాగ్యం మాకు తెలుసో లేదో తెలియదు. ఆమెని పెద్దగా ఎవరు దీని మీద ఎవరు చెప్పే అవకాశం కూడా లేదు, వెరీ సింపుల్గా ఉంది. ఆమె ఎక్కువ కూడా ఎగ్జామ్ చేయాలి సిబిఐలు. వీళ్ళిద్దరిని ఒక్కొరికి 10-15 రోజులు ఎగ్జామ్ చేశారు. 100 పేపర్లు ఉన్నాయి వాళ్ళవి, 162 స్టేట్మెంట్లు. ఏనాడైనా మీరు చెప్పారా తలుపు పై ఇట్లా ఊడిపోయినాయి మేము చేసామని? ఓకే, ఎందుకు మీరు సప్రెస్ చేశారు దాన్ని? సిట్ 1 వాళ్ళు ఎందుకు సప్రెస్ చేశారు? అన్ని గడియలు కరెక్ట్గా ఉన్నాయని. ఓకే, అర్థమైనా? అంటే డే 1 నుంచి కుట్ర ఇది. అప్పుడు ఎవరు ఉన్నారు సిట్ 1 ఉన్నప్పుడు? గవర్నమెంట్ వాళ్ళది. మీరు అనేది ఏంటంటే దస్తగిరి అనేటోడికి కూడా నిజాలు మొత్తం తెలవు అంటారు. తెలిస్తే అది బదలాయించారు సార్, ఇంతకుముందు వేరే ఉండే అని ఎలా చెప్తాడు? తనకు తెలిసిండారు. ఇంకో క్వశ్చన్, వాళ్ళు వెంటనే ఎందుకు బదలాయించారని ఒక మాట్లాడగల కదా సిబిఐలు? అట్లా కాదు. ఇంకో విషయం,
దస్తగిరి అక్కడ ఉన్నాడు కదా కొట్టేటప్పుడు, ఎన్ని దెబ్బలు ఉన్నాయి తల మీద దస్తగిరి తెలుసా? తెలియదు. ఎందుకంటే 1, 2, 3 చెప్తాడు, తర్వాత చేతికి చెప్తాడు, తర్వాత పొన మీద చెప్తాడు. ఈ సైడ్ కూడా 2 ఉన్నాయి పెద్దవి, సేమ్ ఇక్కడ ఎంత ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. అవి చెప్పాడు, అవి తెలియవు వానికి. ఓకే, ఆ అబ్బాయికి తెలియవు. పోస్ట్ మార్టంలో మీకు వీడియోలు చూపించా నేను. పోస్ట్ మార్టం వీడియోలు కూడా సిబిఐలో అన్ని ఇచ్చారు. ఆ ఇంజురీస్ కూడా చూపించా కదా, ఇవి లేవని. ఇవి చెప్పలేదు ఆయన. కాబట్టి దస్తగిరి కూడా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే మిగతా ముద్దాయిలతో అందరితో సిబిఐ వాళ్ళు ముఖ్యంగా ఎర్రగంగిరెడ్డిని ప్రెస్ చేశారు ఇదే స్టోరీ ఇచ్చి చెప్పమని. ఆయనకు తర్వాత కొంతమంది పొలిటికల్ లీడర్స్ ద్వారా కూడా నువ్వు అప్రూవర్ కమ్మని, ఓకే నువ్వు అప్రూవర్ అయితే అయిపోతుంది 40 కోట్ల వ్యవహారం అని. అసలు కాని దానికి నేనే ఎలా చెప్తానని కృష్ణారెడ్డిని హింసించారు వాళ్ళ స్టోరీకి అనుకూలంగా చెప్పమని. వాడు కేసులు వేసుకున్నాడు. అఫ్ కోర్స్ అతను ఇంకా పోరాడలేక వదిలేశాడు. ఎందుకంటే అవతలేమో ₹1 కోటి రోజుకున్న తీసుకునే అడ్వకేట్లు ఈడెంత ఇస్తాడు, ఆయన కొడుకు ఏదో ఫారిన్లో ఉండి కొంతవరకు పంపించి ఏదో హెల్ప్ చేశాడు, కానీ ఇంకా కాక వదిలేశారు వాళ్ళు. పిఎంకే ఇది ఇప్పుడు పిఏ కృష్ణ. ఇప్పుడు ఒకటి సార్, తర్వాత ఇప్పుడు ఒక విషయము మనం ఈ వీడియోని ఇక్కడ ఆపుదాం. ఒకటి నెక్స్ట్ వీడియోలో షమీమా గారి గురించి, ఈరోజు దస్తగిరి గురించి తెలుసుకున్నాము, తర్వాత దస్తగిరి ఇంకా ఉంది. ఎందుకంటే దస్తగిరి అనేది ఆయన ఇది అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిందేమో ఎర్రగంగిరెడ్డి ఓపెన్ చేస్తూ వచ్చాడని తెలిసాడు. కానీ ఎర్రగంగిరెడ్డి ఓపెన్ చేయలేదు, తలుపు పలగొట్టుకొచ్చాడని మీకు అర్థమైంది. ఏది పార్క్ వైపు ఉత్తరం వాకిలి. ఓకే, పోయేటప్పుడు ఏం చెప్పినాడంటే దస్తగిరి, మేమంతా తర్వాత లైట్లు ఆర్పమన్నాడు హాల్లో ఎర్రగంగిరెడ్డి. ఆర్పిన తర్వాత ఎర్రగంగిరెడ్డి పోయి మెయిన్ డోర్ తెరిచాడు. అంటే తూర్పు వైపు ఉన్న డోరు తెరిచాడు. తెరిస్తే అక్కడ ఎవరు అనుకున్నారు? రంగన్న అనుకున్నారు. మేము ఎర్రగంగిరెడ్డి బయటకు పోతా ఉంటే మేమంతా బయటకు వస్తుంటే ఎవరు అని క్వశ్చన్ చేశాడు. ఎవరు? రంగన్న చేశాడు. చేస్తేనే మేము భయపడి మేము ముగ్గురం వెనక్కి పారిపోయి పరిగెత్తిపోయినాము, దుంకి ఎట్లా పరిగెత్తి తప్పించుకొని పోయినాము అని చెప్తాడు. ఎప్పుడు సిబిఐలోకి అది చెప్పాడు. 161 స్టేట్మెంట్ 25/8/2021 దస్తగిరి. తర్వాత 31/8/2021 అదే చెప్పాడు కోర్టులో. తర్వాత 10వ నెలలో కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో అదే చెప్పాడు. ఎనీ టైం ఎప్పుడన్నా చెప్పాడు మేము తూర్పు వైపు వాకిలి మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చినామని చెప్పాడు ఈయన. ఓకే, కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాడు. ఈ రంగన్న స్టేట్మెంట్ ప్రకారము నేను ఇది మన పార్క్ వైపు వాకిలి, పార్క్ వాకిలి అంటారు. నేను దాని ఆ చెట్టు పక్కన నేను చూసుకున్నా, వాళ్ళు అదే వాకిలి తీసుకొని ముగ్గురు బయటికి వచ్చి వెనక్కి పారిపోయినారు. నేను మేలుకొని చూసుకుంటూ ఉన్నాను. ఓకే, బయటకు వచ్చి లోపల ఏదో జరుగుతుంటే వీళ్ళంతా హాల్లోనే వెతుకుతా ఉన్నారని చెప్తాడు రంగన్న. వీళ్ళ స్టేట్మెంట్ ప్రకారం బెడ్రూమ్లో వెతికారు, వాళ్ళ హాల్లోకి రాలేదు. ఒక్కసారి బెడ్రూమ్ లేక ఎంటర్ అయినాక హాల్ లేక రాలేదు. 4 ముద్దాయిలు. ఎవరు? దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం. రంగన్న స్టేట్మెంట్ ప్రకారం మేము ఇట్లా కిటికీలో కనపడుతుంది అంటే కర్టన్స్ వేస్తారు. కర్టన్స్ వేస్తే యాక్చువల్గా కర్టన్ వేసిన రంగన్నకు కూడా కనపడే అవకాశం లేదు. రాత్రి డ్రైవర్ పోతూ అన్ని కర్టన్స్ అన్ని మూసిపోయినాడు వేసేసి. కాబట్టి ఆయన కూడా కనపడే అవకాశం లేదు. సరే మేము దాన్ని చూస్తే ఆ కిటికీలోంటి కనపడుతుంటే వీళ్ళు హడావిడిగా హాల్లో వెతుకుతుండే అని చెప్తాడు ఆయన. ఓకే, వెతుకుతుంటే సరే ఏం జరుగుతుందో చూద్దామని నేను ఆ చెట్టు పక్కన నేను నక్కి కూర్చొని ఉన్నాను. అప్పుడు పార్కు వైపు వాకిలి తెరుచుకొని ఈ ముగ్గురు వెనక్కి పారిపోయినారు అని చెప్తారు. కాంట్రడిక్షన్. బయటికి ఎట్లా పారిపోయినారు అనేది ప్రత్యక్ష సాక్షి అని మనకు సిబిఐలో చెప్పేది. ఆయనేమో పార్కు వైపు తీసి పారిపోయినారని చెప్తాడు. ఇతనేమో మేము తూర్పు వాకిలి నుంచి బయటకు వస్తే రంగన్న నిద్రపోతుండే ఎక్కడ వరండాలో ఆడ కూర్చొని నేను చూస్తున్నా అంటాడు. ఈయనేమో నేను నిద్రపోతుండే లేచి ఎవరు అని అన్నాడు. వెలుకొచ్చి ఆయన చూడకముందే మేము ముగ్గురం ఇట్లా వెనక్కి పారిపోయినాము. ఎర్రగంగిరెడ్డి గురించి తెలియదు కదా చెప్పాడు. ఇది ఇంత కాంట్రాడిక్టరీ, ఎన్ని కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. ఇదో చెత్త ఇన్వెస్టిగేషన్. ఎవరైనా మన కడప జిల్లాలో ఏ హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. అరే నువ్వు రాయరా, నువ్వు తయారు చేయరా, మేము ఇట్లా స్టోరీ అంటే వాళ్ళు ఒక కనకాక్ చేయాలన్న స్టోరీని కూడా ఏమంటుంది అది ఒక బూత్ పదం అంత అధ్వానంగా దాన్ని చెడగొట్టేశారు ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూషన్ని. ఓకే, అంటే ఒక ఎస్ఐ మంచిగా చేయొచ్చు దీనికంటే ఎవరైనా అండి. ఇది అసలు నంబర్ 1 తప్పు ఎక్కడ జరిగిందంటే, ఎందుకంటే అసలు వాళ్ళు కూడా తప్పించుకుంటారు ఇప్పుడు. అవును, చంపిన వాళ్ళు కూడా తప్పించుకుంటున్నారు. ఎవరైనా చంపింటే వాళ్ళు కూడా తప్పించుకుంటున్నారు. ఎందుకంటే
ఇంత కాంట్రడిక్షన్ అంటే ఏముంటుంది? అవును 164లో ఈడొకటి చెప్తున్నాడు, ఆయన ఒకటి చెప్తున్నాడు, అప్రూవర్ ఒకటి చెప్తున్నాడు, పద్ధతి సాచి ఒకటి చెప్తున్నాడు. ఏది నిజం? నీ గాయాల గురించి ఇంత కాంట్రడిక్షన్ ఒకవేళ మెదడు బయటకు వచ్చినోడు రాస్తాడని ఛాలెంజ్ చేస్తాను నేను. ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా మా సంఘటన? ఎవ్వరు చేయలేరు. ఆ ఇంజురీస్ అనేటివి ఆ లెక్కలు వేరే ఉన్నాయి, అతను చెప్పే లెక్క వేరే ఉంది, దస్తగిరి చెప్పే అంటే ప్రతిదీ అబద్ధమే, అన్ని అబద్ధమే. రైట్ సార్. అదే నేను ఇందాక సరే సరే ఎర్రగంగిరెడ్డి డాక్యుమెంట్స్ పోతుంది, ఎర్రగంగిరెడ్డికి ఒక పైసా రాదు, దాంట్లో ఎవరికి రాదు, బెంగళూరులో అంత క్లోజ్ అయిపోయింది ఇష్యూ. ఆ డాక్యుమెంట్స్ కూడా వాడు తీసుకొని పోయినాడు. దాని గురించి separate video చేద్దాం. తెలిసింది మరి ఆ డాక్యుమెంట్స్ కోసం ఆయన చేసి మోటివ్ ఆయనకు పెట్టింది. లేదు అది ఓకే, అది మన సపరేట్ వీడియో. డైమండ్స్ గురించి ఆ బెంగళూరు గురించి చేద్దాము. నేను అనేది ఏంటంటే ఒకటి సార్, దీన్ని స్టోరీ తయారు చేసుకున్న తర్వాత వాళ్ళని పక్కకు పెట్టి కొత్తగా రామ్ సింగ్ కొత్త టీం వచ్చిన తర్వాత పైన తలకాయ కొద్దిగా పెట్టారు. ఇదే స్టోరీకి ఏం మార్చలే, ముందేదో తయారు చేసుకున్నారు, కింద కొద్దిగా అట్లా పెట్టేసి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కొంచెం అట్లా కనెక్ట్ చేస్తూ పోయారు అంతే. ఎప్పుడో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఓడిపోయాక వాళ్ళని తిట్టినాడని, తర్వాత అరే ఢిల్లీకి పోతుంటే మా పేర్లు నువ్వు చెప్పొద్దు అని ఈయన చెప్పినాడని. ఇది కూడా కరెక్ట్ కాదు. అది వాళ్ళని కనెక్ట్ చేసేకే ఎర్రగంగిరెడ్డిని పెట్టాడు. ఆ 40 కోట్లు ఇచ్చి సంపాదించిన పని అండి. లేదు అంటే నేను అనేది ఏంటంటే 400 రూపాయలకి చంపుతారు హైడాశాసిన్స్ ఆడాపు. ఓకే, మనము అన్నీ ఒకేసారి అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మన వీడియోలో షమీమా గారి గురించి మాట్లాడదాం. ఎందుకు మాట్లాడదాము? ఈ షమీమా గారితో పాటు ఈ డైమండ్స్, ఈ బెంగళూరు 3 అంశాలు నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సార్. రైట్, నమస్తే.